నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. వయస్సుతో సంబంధం లేకుండా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా? కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ప్రధాన కారణాలేంటి? కిడ్నీలో సమస్యలు స్త్రీలలో కంటే పురుషుల్లో ఎందుకు ఎక్కువ? కిడ్నీలో రాళ్ల సమస్యలకు ఆధునిక చికిత్సా విధానాలపై వివరించడానికి యశోద హాస్పిటల్ సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ డి కాశీనాథన్ గారు 10 స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీలో రాళ్ళు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? మెయిన్గా కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి అంటే మన జీవన విధానంలో వచ్చిన మార్పు ఒకటి. రెండవది పేషెంట్ ఎవరైతే పర్సన్ పుట్టుకతో పాటు ఏదైనా జెనెటిక్ అబ్నార్మాలిటీ అంటే మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ లైక్ కొన్ని కండిషన్స్ లైక్ కాల్షియం ఎక్కువగా యూరిన్లో పోవడం, ఆక్సలేట్ ఎక్కువగా యూరిన్లో పోవడం, అట్లాంటి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెండవది మెయిన్గా మనం తీసుకునే ఆహార విధానాలు, తర్వాత మన లైఫ్ స్టైల్ విధానం అంటే మనం ఏ విధమైనటువంటి లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ లైఫ్ డీల్ చేస్తున్నామా, అడిక్వేట్ ఫుడ్ తీసుకుంటున్నామా, వాటర్ తీసుకుంటున్నామా, దాన్ని బట్టి స్టోన్ ఫార్మేషన్ ఉంటుంది. ఎనీ ప్రాబ్లం, నాట్ ఓన్లీ స్టోన్, ఎనీ ప్రాబ్లం బాడీలో మన తీసుకునే విధానమైనటువంటి ఫుడ్, మన లైఫ్ స్టైల్ విధానం బట్టి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే కిడ్నీలో రాళ్ళు రావడాన్ని ఎలా గుర్తించాలి? వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? కిడ్నీలో రాళ్ళు రావడం మెయిన్గా ప్రతి వాళ్ళకి తెలిసింది ఏంటంటే కిడ్నీ మన బ్యాక్ సైడ్ ఉంటుందని. సో ఎక్కడైతే స్టోన్ ఫామ్ అవుతుందో కిడ్నీలో కానీ, మూత్ర నాళంలో కానీ, మూత్రం సంచిలో కానీ యూరిన్ ఫామ్ అయినప్పుడు, స్టోన్ ఫామ్ అయినప్పుడు స్టోన్ ఎక్కడ ఉంది అనేది బట్టి పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ బ్యాక్ పెయిన్ రావడం, లేకపోతే పెయిన్ బ్యాక్ నుంచి ఫ్రంట్కి రేడియేషన్ అంటాం మనం. అంటే పెయిన్ ఒక చోట ఉండకుండా ముందు జారుతుంటుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు విపరీతమైన పెయిన్ వల్ల పేషెంట్కి వామిటింగ్స్ అట్లాంటివి రావడం, యూరిన్లో సిమ్టమ్స్, యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడము, యూరిన్లో బ్లడ్ రావడము, యూరిన్ ఆగి ఆగి రావడం, కొన్నిసార్లు యూరిన్లో స్టోన్ అడ్డం పడ్డప్పుడు యూరిన్ కంప్లీట్గా ఆగిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉండడం వల్ల మనం గుర్తించవచ్చు ఈ పేషెంట్కి మోస్ట్లీ స్టోన్ తోటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నాడో మనకు అర్థమవుతుంది. అయితే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళకి మెడికేషన్తో క్యూర్ అయిపోతుందా, లేదంటే సర్జరీ చేయాల్సి వస్తుందా డాక్టర్? ఎనీ స్టోన్ ప్రాబ్లం అది ఎవరైనా కానండి, 80 to 90% ఆఫ్ ద స్టోన్స్ మెడికల్ ట్రీట్మెంట్ తోటి అయిపోతాయి. ఓకే. ఓన్లీ ఒక 10% మంది మాత్రమే ఎవరైతే లేట్గా అంటే ప్రాబ్లం ఉన్నప్పటికీ దాన్ని నెగ్లెక్ట్ చేసుకోవడం ఒకటి. రెండవది మామూలు బ్యాక్ పెయినే అనుకొని దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ మెడికల్ ట్రీట్మెంట్, ఫార్మసీలో ట్యాబ్లెట్స్ తీసుకొని మేనేజ్ చేస్తున్న వాళ్ళు, అలా చేసిన వాళ్ళు ఏమైతే స్టోన్ సైజ్ పెరిగిపోద్ది. ఓకే. అలాంటి టైంలో మాత్రం తప్పనిసరిగా సర్జరీ చేయాల్సి వస్తుంది. యూజువల్లీ అప్ టు 5 mm 6 mm వరకు మేము అసలు మెడికల్ ట్రీట్మెంట్ తోటి పంపిస్తాం. అయితే ఆహార విధానం మార్పు తెచ్చుకోవాలని, లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలని కొన్ని మెడికేషన్స్ వాడుకుంటే 90% స్టోన్స్ పడిపోతాయి, ఎస్పెషల్లీ 5 to 6 mm వరకు. అంతకంటే పెద్దగా స్టోన్ పెరిగిపోయి మల్టిపుల్గా ఉండి అలా ఉన్న వాళ్ళకి మాత్రం సర్జరీ అవసరమయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ఒకవేళ సర్జరీ చేయాల్సి వస్తే కనుక ఎలాంటి కేర్ తీసుకోవాలి? సర్జరీ చేసేటప్పుడు అంటే కిడ్నీ బేసికలీ ఒకప్పుడు సర్జరీ అంటే ఓపెన్ చేసి కట్ చేసి కుట్లు అలా అనుకునేవారు. నా స్టోన్ సర్జరీ 95% ఆఫ్ సర్జరీస్ ఎండోస్కోపీ ద్వారా అయిపోతాయి. లాప్రోస్కోపీ కానీ ఎండోస్కోపీ ద్వారా కానీ, మెయిన్గా ఎండోస్కోపీ ద్వారానే సర్జరీ చేస్తాం. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే భయపడకుండా, యూజువల్లీ ఈరోజు సర్జరీ చేస్తాం అనుకోండి, మోస్ట్లీ 1 or 2 daysలో డిశ్చార్జ్ చేసేస్తాం. 95% అలాగే జరుగుతుంది. అలా అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఆ 5% వాళ్ళకి ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకే ఒకవేళ స్టోన్ ఉన్న వాళ్ళు ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని, ఎర్లీగా దానికి డయాగ్నోసిక్ ఐడెంటిఫై చేసుకొని, ఏ సైజ్ ఉంది, ఎక్కడుందని స్టోన్ ఐడెంటిఫై చేసుకొని దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు జీవిత విధానంలో కానీ పట్టుకుని ఎటువంటి మార్పు అనేది ఉండదు. మీరు మళ్ళీ 2-3 daysలో మళ్ళీ మీ వర్క్ మీరు వెళ్ళిపోవచ్చు. అయితే దీన్ని ఎర్లీ స్టేజ్లో ఎలా గుర్తించాలి డాక్టర్? ఎస్పెషలీ ఎవరైతే ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి స్టోన్, అలాంటి వాళ్ళు స్టోన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు సిమ్టమ్స్ ఉండని ఉండకపోయి, పెయిన్ ఉండని లేకపోయి ఇయర్లీ కానీ 6 months కానీ ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి ఒకటి. రెండవది ఒకవేళ బ్యాక్ పెయిన్, ఇంతకుముందు నేను చెప్పినట్టు సిమ్టమ్స్ యూరిన్లో కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఫీవర్ కానీ, వామిటింగ్ అట్లాంటి పెయిన్, స్టోన్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని స్టోన్ ఉందో లేదా ఐడెంటిఫై చేసుకుంటే, ఎర్లీగా డయాగ్నోజ్ చేసుకుంటే ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది. అయితే చాలా మందికి బ్యాక్ పెయిన్ తరచూ వస్తూ ఉంటుంది. సో నార్మల్ బ్యాక్ పెయిన్కి అలాగే కిడ్నీ పెయిన్కి మధ్య తేడా ఎలా ఉంటుంది, ఎలా గుర్తించాలి? బేసికలీ బ్యాక్ పెయిన్ అనేది మీరు మీ చేంజ్ చేసే పోస్చర్ వల్ల కానీ, పొజిషన్ వల్ల కానీ మారుతూ ఉంటుంది. స్టోన్ పెయిన్ అలా కాదు. ఇటు వచ్చిందంటే సివియర్ కొలికి పెయిన్ ఉంటుంది. ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ, డెలివరీ పెయిన్ ఎంత సివియర్గా ఉంటుందో స్టోన్ డెలివరీ అయ్యేటప్పుడు కూడా అంతే పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ భరించలేరు యూజువల్లీ. సివియర్ కొలికి పెయిన్ అయిపోయి స్వెట్టింగ్ రావడము, వామిటింగ్ రావడము, ఆల్మోస్ట్ దే విల్ కింద పడి ఆల్మోస్ట్ బోర్ల పడి ఏడుస్తూ ఉంటారు, అంత సివియర్ పెయిన్ వస్తుంది. సో అలా బ్యాక్ పెయిన్ అలా కాదు, కంటిన్యూస్ నాగింగ్ డ్రాగింగ్ పెయిన్ ఉంటా ఉంటుంది. పెయిన్ యూజువల్లీ స్టోన్లో ముందుకు రేడియేట్ అవుతుంది, అంటే స్టమక్ బ్యాక్ ముందుకు వస్తుంది. అదే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బ్యాక్ నుంచి కాళ్ళలో వెనక భాగానికి వెళ్తూ ఉంటుంది. సో దానివల్ల కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. బట్ మెనీ టైమ్స్ ఐడెంటిఫై చేయడం డిఫికల్ట్ కావచ్చు. కాబట్టి మన సస్పిషన్ ఏజ్ గ్రూప్, ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉందనుకోండి, డిస్క్ ప్రాబ్లం అట్లాంటి యూజువల్లీ తక్కువ, అలాంటి వాళ్ళకి స్టోన్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఏజ్డ్ పర్సన్స్ 50, 60, 70 అబవ్ ఉన్నారనుకోండి,
వాళ్ళలో వచ్చే బ్యాక్ పెయిన్ కంటిన్యూస్గా డే ఉంటుంది, రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గుతుంది, పొజిషన్ మారినప్పుడు పెరుగుతూ ఉంది అనుకుంటే యూజువల్లీ డిస్క్ వల్ల ఉండొచ్చు. ఏదేమైనా రెండింటిని మనం ఇన్వెస్టిగేషన్ ద్వారా గుర్తించి బ్యాక్ పెయిన్ అయితే బ్యాక్ పెయిన్ సంబంధించిన స్పెషాలిటీ వాళ్ళు చూస్తారు, స్టోన్ రిలేటెడ్ అయితే యూజువల్లీ యూరాలజిస్ట్ మేము అబ్జర్వ్ చేసి చూసి దాని ప్రకారం ట్రీట్మెంట్. ఓకే, అయితే దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి డాక్టర్? బేసిక్ ఇన్వెస్టిగేషన్ స్టోన్ కంటే మెయిన్గా ఫస్ట్ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మేము యూజువల్లీ అల్ట్రాసౌండ్ చేస్తాం. స్కానింగ్ అనేది రొటీన్లీ డన్ ప్రొసీజర్, ఎక్కడ ఎనీ ప్లేస్లో ప్రతి ప్లేస్లో అవైలబుల్ ఉంటుంది. ఇది బేసికల్ నాన్ ఇన్వేసివ్ టెస్ట్, దీనివల్ల పేషెంట్కి ఏమైనా ఇబ్బంది కానీ పెయిన్ కానీ అట్లాంటిది ఏమి ఉండదు. సో అల్ట్రాసౌండ్ చేసి కిడ్నీలో కానీ యూరెటర్లో కానీ బ్లాడర్లో కానీ ఎక్కడ స్టోన్ ఉందంటే ఐడెంటిఫై చేస్తాం. స్టోన్ సైజ్ ఎంత ఉంది, ఎక్కడ ఉంది, బ్లాకేజ్ అవుతుందని కూడా అల్ట్రాసౌండ్లో ఐడెంటిఫై చేస్తాం. అల్ట్రాసౌండ్ తోటి యూజువల్లీ డయాగ్నోస్ అవుతుంది. అలా కాకుండా ఎక్స్రే కేఈబీ అని ఇంకొక టెస్ట్ ఉంటుంది, అది కూడా చేస్తాం. బేసిక్ ఈ 2 టెస్టులు మాత్రం ఇంపార్టెంట్. ఎనీ ట్రీట్మెంట్ ఫర్దర్గా మనం పోతాము అనుకున్నప్పుడు మాత్రం సిటీ స్కాన్ కానీ ఐవీపీ అని స్పెషల్ టెస్ట్లు ఉంటాయి. అది అందరికీ అవసరం పడదు. ఎవరికైతే మెడికల్ ట్రీట్మెంట్ కాకుండా ఇంకా బియాండ్గా మనం ఏమైనా సర్జరీ అవసరం పడుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే అది కొద్దిగా టెస్ట్లు మనం ఎక్స్టెండెడ్ టెస్ట్ చేస్తాం. సో బేసిక్ అల్ట్రాసౌండ్, ఎక్స్రే కేఈబీ అనే 2 టెస్ట్ మాత్రం రొటీన్గా మనకు యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, అయితే ఈ ప్రాబ్లం మెయిన్గా లేడీస్లో కంటే కూడా జెంట్స్లో ఎక్కువగా చూస్తుంటాం, ఎందుకంటారు? రీజన్స్ ఏంటి? రీజన్ ఫర్ ఎనీ ప్రాబ్లం మగ ఆడవాళ్ళలో డిఫరెన్స్ వచ్చేది ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బై బర్త్ జెనెటికలీ మగవాళ్ళ ఆడవాళ్ళలో ఒకటి XXXY ఒక డిఫరెన్స్ తప్ప మిగతా జీన్స్ సేమ్గా ఉంటాయి. అలా కాకుండా కొన్ని డిసీజెస్ ఎస్పెషల్లీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఫీమేల్స్లో కామన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఫీమేల్స్లో కామన్. ఈ స్టోన్ అనేది బేసికలీ జెనెటిక్ ఒకటి ఉంటుంది, రెండోది మనం తీసుకునే ఆహార విధానం ఉంటుంది, లైఫ్ స్టైల్ ఉంటుంది. యూజువల్లీ మగవాళ్ళలో ఫుడ్ ఇంటేక్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆడవాళ్ళ కంటే. ఫుడ్ కంట్రోల్ కూడా యూజువల్లీ మగవాళ్ళకి కొంచెం కంట్రోల్ ఉండకపోవచ్చు. ఆడవాళ్ళు మితంగా తీసుకొని వాటర్ ఇంటేక్ తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం, అట్లా లైఫ్ స్టైల్లో చేంజెస్ ఉండడం వల్ల కూడా మగ ఆడవాళ్ళలో డిఫరెన్స్ వస్తుంది ఒకటి. రెండవది కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ ఉండొచ్చు, బట్ దానివల్ల యాజ్ సచ్గా మేల్ ఫీమేల్ డిఫరెన్స్ రాకపోవచ్చు. మెయిన్గా మన ఆహార విధానాలు, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఆల్కహాల్ ఇంటేక్ చూసుకోండి. మగవాళ్ళలో యూజువల్లీ ఎక్కువ ఉంటుంది. సో ఆల్కహాల్ ఇంటేక్, స్ట్రెస్ ఆఫ్ ద వర్క్ వల్ల కొంత టీ ఎక్కువ తాగుతుంటారు. సో ఇప్పుడు ఆడవాళ్ళు అయితే 1-2 సార్లు తాగుతుండొచ్చు, మగవాళ్ళు అయితే 10 సార్లు 5 సార్లు కూడా వెళ్తుండొచ్చు. సో టీ అనేది వన్ ఆఫ్ ద మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ స్టోన్ ఫార్మేషన్. సో ఇలా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఉండడం వల్ల మగ ఆడవాళ్ళలో డిఫరెన్స్ వస్తుంది యూజువల్లీ, బట్ యాజ్ సచ్గా డిఫరెన్స్ అనేది జెనెటికల్లీ కాదు, తక్కువ. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్పారు హెరిడిటరీ వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుందని. సో హెరిడిటరీ ఉన్న వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటే రాకుండా ముందుగా? అంటే అంతకుముందు ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, అప్పుడే మనం సస్పెక్ట్ చేయగలుగుతాం ఒకటి. రెండవది ఎర్లీ ఏజ్ గ్రూప్లో నవ్ డేస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏం చేస్తున్నాం అంటే యాంటీనాటల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అందరికీ అల్ట్రాసౌండ్ చేస్తున్నాం, ఒకప్పుడు అది లేదు. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు బై ఇంట్రాయూటర్న్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే కిడ్నీలో కానీ బ్లాడర్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకు తెలిసిపోతుంది. బై బర్త్ కొందరికి కిడ్నీలో బ్లాకేజ్ ఉంటుంది, బై బర్త్ బ్లాడర్ అవుట్లెట్లో కొందరికి అబ్స్ట్రక్షన్ ఉంటుంది, అవన్నీ ముందే డయాగ్నోస్ అవుతున్నాయి నవడేస్. కాబట్టి అలా ఎనీ ప్రాబ్లం ఉందని ముందే తెలిసిందనుకోండి, అలాంటి వాళ్ళు ఫాలో అప్ రెగ్యులర్గా కంపల్సరీ ఉండాలి. ఎవ్రీ 3 months అట్లా అల్ట్రాసౌండ్ ఫాలో అవుతుంది. కొందరికి బై బర్త్ ఒకటే కిడ్నీ ఉంటుంది, కొందరికి కిడ్నీ బ్లాకేజ్ ఉంటుంది, కొందరికి యూరెటర్లో బ్లాకేజ్ ఉంటుంది, కొందరికి బ్లాడర్లో బ్లాక్. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతుండి అల్ట్రాసౌండ్ చేయించుకుంటూ ఉంటే మనకు స్టోన్ ప్రాబ్లం వచ్చిందా అని తెలిసిపోతుంది. ఓకే, చిన్నపిల్లలు కూడా అంటే రెగ్యులర్గా ఈ మధ్య మనం చూస్తున్నాము కిడ్నీ వాపు వచ్చిందని చెప్తుంటారు, ఇది ప్రమాదకరం అంటారా? లేదండి, 80-90% ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఈవెన్ బై బర్త్ ఉన్నప్పటికీ వాటిని సాల్వ్ చేయొచ్చు. స్టోన్ ప్రాబ్లం ఒకటే కాదు, బై బర్త్ కిడ్నీ బ్లాకేజ్ ఉన్నా కానీ, యూరెటర్ బ్లాకేజ్ ఉన్నా కానీ, బ్లాడర్ అవుట్ఫ్లెట్లో బ్లాకేజ్ ఉన్నా కానీ మనం ఎండోస్కోపీ ద్వారా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు పెద్దవాళ్ళలో ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తామో పిల్లల్లో కూడా ఆ విధమైనటువంటి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉన్నది, దానికి భయపడాల్సిన అవసరం లేదు. సో కాకపోతే చిన్నపిల్లల్లో దానికి సంబంధించిన పరికరాలు కానీ ట్రీట్మెంట్ కానీ కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ట్రీట్మెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి డాక్టర్? ట్రీట్మెంట్ దీనికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎండోస్కోపిక్, లాప్రోస్కోపిక్, ఓపెన్ సర్జరీగా డివైడ్ చేసుకుంటాం. 90% ఆఫ్ ద సర్జరీ ఎండోస్కోపీ ద్వారా అయిపోతాయి. లైక్ ఇప్పుడు కిడ్నీలో స్టోన్ ఉందనుకోండి, మనం నవడేస్ వీఆర్ గోయింగ్ త్రూ అంటే నార్మల్ యూరిన్ ప్యాసేజ్ ద్వారానే ఎండోస్కోప్ పాస్ చేసి ఒక సన్నటి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. మనం ఎట్లయితే అల్సర్ ప్రాబ్లంకి ఎండోస్కోప్ ఎలా చేస్తారో అలాగే మూత్రనాళం ద్వారా ఎండోస్కోపీ చిన్న ఎండోస్కోప్ పాస్ చేసి లేజర్ ద్వారా దాన్ని బ్లాస్ట్ చేస్తాం. సో ఎక్కడ పేషెంట్ బాడీలో కట్టుగానే అట్లా ఉండదు, అదొక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎండోస్కోపీలో. రెండవ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే పెద్ద స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ కిడ్నీలో మోర్ దెన్ 2 centimeters 3 centimeters ఉన్న వాళ్ళకి ఈ ఎండోస్కోపీ లేజర్ తోటి కష్టం అవుతుంది. మనకు ఆపరేషన్ టైం 2 hours 3 hours పట్టే అవకాశం ఉంటుంది. ఆ టైంలో ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ సెప్సిస్ వచ్చేవాడు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే బ్యాక్ సైడ్ నుంచి కిడ్నీలోకి చిన్న మార్గం క్రియేట్ చేసుకుంటాం, PCNL అంటారు దాన్ని. చిన్న ఎండోస్కోప్, అందులో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు ఒకప్పుడు పెద్ద సైజ్ బిగ్ సైజ్ పెట్టేవాళ్ళం, బ్లీడింగ్ అని చేంజ్ చేసి ఎక్కువ ఉండేది, దానివల్ల ఆపరేషన్ చేయడానికి కూడా భయపడేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు, మోడ్రన్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి అందులో అంతకుముందు చేసే ఆపరేషన్ సైజులో కంటే సగం సైజు
1/3 సైజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. వాటి ద్వారా ఏమైతే ఈరోజు సర్జరీ చేసి మనం నెక్స్ట్ డేకి డిశ్చార్జ్ చేయొచ్చు. వీలైనంత వరకు దాంతో అయిపోతుంది అని PCNL అంటారు. ఇంకా అదర్ అసలు ఏమాత్రం న్యాచురల్ ప్యాసేజ్ నుంచి ఎండోస్కోప్ పాస్ చేయకుండా, కిడ్నీకి హోల్ పెట్టకుండా, బయట నుంచి షాక్ వేవ్స్ అంటారు, అది సౌండ్ వేవ్స్ అనేది మనం బాడీలోకి పంపించేసి ఆ స్టోన్ ఏరియాకి పోయి దాన్ని బ్లాస్ట్ చేస్తుంది. అది అలా అయిన తర్వాత ఫ్రాగ్మెంట్స్ అన్న అయిన తర్వాత యూరిన్లో వెళ్ళిపోతాయి. ఈ 3 రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. అయితే న్యూ బోర్న్ బేబీస్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూస్తున్నాము. అయితే 5th మంత్లోనే టిఫా స్కాన్లో మాక్సిమం చెప్పేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఒకవేళ ఆ స్కాన్లో తెలియకపోతే కనుక పుట్టిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి కేర్ తీసుకుంటారు న్యూ బోర్న్ బేబీస్లో? ఎవరికి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సైడ్ ఉందా ప్రాబ్లం, 2 వైపులు ఉందని గుర్తుంచుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఒకటే వైపు యూజువల్లీ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మనం ఎంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 80-90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏజ్తో పాటు సాల్వ్ అయిపోతాయి. లైక్ కిడ్నీలో బ్లాకేజ్ ఉండండి, కొందరు యూరిన్ పాస్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో యూరిన్ కిడ్నీ వెనక్కి వెళ్తుంది, దాన్ని రిఫ్లక్స్ అంటాం. అలాంటి ప్రాబ్లం యూజువల్ అప్ టు 1 year వరకు 80-90% సాల్వ్ అయిపోతాయి. అలా సాల్వ్ కాకుండా ఉన్న వాళ్ళే కంటిన్యూషన్, ఆ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది అనుకోండి, దానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, రీనోగ్రామ్ అని. ఆ బ్లాకేజ్ ఉందా, ఈ రిఫ్లక్స్ కంటిన్యూ అవుతుందా, అది న్యాచురల్ వేలో సాల్వ్ అయ్యేంత వరకు మనం ఫాలో అవుతుండాలి. ఎనీ ప్రాబ్లంకి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫాలోఅప్ లేకుండా ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే ఇట్ విల్ మేజర్ ప్రాబ్లమ్ అయ్యి మళ్ళీ ముందుకు వస్తుంది. సో అలాంటి విషయంలో ఫస్ట్ 1 monthలో ఒకసారి అల్ట్రాసౌండ్ చేసుకోవాలి. ప్రాబ్లం తక్కువ ఉందనుకోండి ఫ్రీక్వెన్సీ తగ్గించుకోవచ్చు, 3 to 6 months ఫాలోఅప్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే ఎవ్రీ 3 monthly అల్ట్రాసౌండ్ చేసుకుని ఆ కన్సర్న్ ఉన్న ప్రాబ్లం పెరుగుతుందా తగ్గుతుందా ఎలా ఉందనేది ఫాలో అవుతూ ఉండాలి. అయితే డాక్టర్, అంటే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? ఎస్పెషల్లీ ఈ స్టోన్ ప్రాబ్లం అనేది లైఫ్ స్టైల్ తోటి వచ్చింది కాబట్టి మనం లైఫ్ స్టైల్ కంపల్సరీ మాడిఫై చేసుకోవాలి. మనం తీసుకునే ఆహారము, మనం తీసుకునే వాటరు, ఫ్రూట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఆహారాన్ని నేను 3 విధాలుగా డివైడ్ చేస్తాను. ఒకటి సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారం. ఇది ఓన్లీ స్టోన్ విషయంలో కాదు, ఫర్ ఎవ్రీ విషయంలో ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సాత్విక ఆహారం అంటే మనం ఫ్రెష్గా చేసుకునేది ఇంట్లో ఫుడ్, మరీ వేడిగా లేకుండా మరీ చల్లగా లేకుండా, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ బ్యాలెన్స్డ్గా ఉండి కొద్ది మాత్రమే ఆయిల్ యాడ్ చేసుకొని మినిమల్ సాల్ట్ ఆడుకునేది సాత్విక ఆహారం అంటారు. ఇలాంటి ఫుడ్ వల్ల యూజువల్లీ మనకు ఎటువంటి సమస్యలు రావు. రెండవది రాజసిక ఆహారం అంటారు. అది ఎలా అంటే చాలా వేడిగా ఉన్న ఫుడ్ తినడం, ఇంకోటి బార్బెక్యూస్ బాగా కాల్చి తింటూ ఉంటారు, ఎక్కువ మసాలాలు వేసుకుంటారు, సాల్ట్ ఎక్కువగా వేసుకుంటారు. ఇలాంటి వల్ల డెఫినెట్గా మీ కోపం పెరుగుతుంది, దాంతోపాటు రోగాలు పెరుగుతాయి. 3వ రకం తామసిక ఆహారం అంటారు. అది ఎలా అంటే నిన్న వండింది ఈరోజు తినడం, ఫుడ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం, ఇలా లేట్గా ఎప్పుడో చేసినది ఫుడ్ తినడం, వేరే వాళ్ళు తిన్న ఫుడ్ ఎంగిల్ తినడం, ఇవి తామసిక ఆహారం అంటారు. దానివల్ల వచ్చే ప్రాబ్లం దానికి ఉంటాయి. సో మనం తినే విధానాన్ని బట్టే మన రోగాలు ఉంటాయి. సో ఒక విషయం ఏం చెప్పాలనుకుంటే అన్నం అనే విషయం ఉంటుంది. అన్నం అంటే మనం తినేది, దాంతోపాటు అది మనని కూడా తింటుంది. మనం ఆహారం ప్రాపర్గా తీసుకోవాలనుకోండి మనకు వచ్చే రోగాల వల్ల అది కూడా మనం తింటుంది. సో ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో నాన్ వెజిటేరియన్ అనే డిఫరెన్స్ ఉంటుంది. సో వెజిటేరియన్ తినాలి, నాన్ వెజ్ తినకూడదు అలా ఏం లేదు. బట్ ఏది తీసుకున్నా బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్. సో హెవీ వర్క్ చేసే వాళ్ళకి నాన్ వెజ్ తినాలి తప్పనిసరి. అలా కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకటే చోట కూర్చొని కంప్యూటర్ వర్క్ అట్లా చేసే వారికి ఎక్కువ నాన్ వెజ్ తినే అవసరం లేదు. తినాలనిపించినప్పుడు మితంగా తినొచ్చు. ఒకటి యూజువల్లీ నాన్ వెజ్లో మనకి ఏంటంటే ప్రోటీన్ హైగా ఉంటుంది, దానివల్ల దాని నుంచి మెటబలైజ్ అయిన తర్వాత యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది, దానివల్ల స్టోన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. వెజిటేరియన్ డైట్స్లో ఆక్సలేట్ అనే ఫుడ్ ఎక్కువ ఉంటుంది. మన ఎస్పెషల్లీ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, పాలక్, టమాటో వాటిలో ఆక్సలేట్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఆక్సలేట్ అంటే స్టోన్ అయితే ఫామ్ అవుతుంది, బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్. నాన్ వెజిటేరియన్ డైట్లో ఒక టైప్ ఆఫ్ స్టోన్ ఫామ్ అవుతుంది, వెజిటేరియన్ ఒక టైప్. ఇది ఫుడ్ విషయంలో. రెండవది వాటర్ ఇంటేక్, చాలా ఇంపార్టెంట్. ఇది అందరికీ ఒకటే చెప్పలేము మనం. స్టోన్ ఉన్న వాళ్ళకి వాటర్ ఎక్కువ తీసుకోవాలి, అదే ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు ఎక్కువసార్లు యూరిన్ పోవడము, యూరిన్ ఆగిపోవడం అట్లాంటి ఇబ్బందులు రావచ్చు ప్రోస్టేట్ ఉన్న వాళ్ళకి. అలా కాకుండా స్టోన్ ఉన్న వాళ్ళు మాత్రం మినిమం డైలీ 4 to 5 liters తీసుకోవాలి. సో ఎలా తీసుకోవాలని కూడా ఇంపార్టెంట్. ఎలా అంటే రోజునే నేను సార్ పొద్దున్నే మార్నింగ్ 5 లీటర్లు 2 liters తీసుకుంటాను సార్ తర్వాత తీసుకోవాలి, అది కరెక్ట్ కాదు. మనం ఎవ్రీ 2 hours 3 hours డివైడ్ చేసుకోవాలి. నౌ వీ హ్యావ్ సెల్ ఫోన్, యూ కెన్ పుట్ అలారం. ఈవెన్ స్కూల్స్లలో కూడా అలారం పెట్టారు, వాటర్ అలారం అని పెట్టారు, వీ హ్యావ్ రెడ్. ఆ టైంలో పిల్లలందరూ వాటర్ తాగాలి. అలాగే మనం ఆఫీస్కి వచ్చాం, ఎవ్రీ 2 hours 3 hours వాటర్ తాగాలి. ఇఫ్ టీ కూడా తాగాలని ఉద్దేశం అనుకుంటే ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగండి, ఆ తర్వాత కొద్దిగా టీ తాగాలి. సో దట్ డైల్యూట్ చేయాలి. మనం ఏదైతే క్రిస్టల్స్ బాడీలో ఫామ్ అవుతున్నాయో వాటి డైల్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది వాటర్ ఇంటేక్. అదర్ విషయం టీ చెప్పాను, ఫ్రీక్వెన్సీ తగ్గించాలి, క్వాంటిటీ తగ్గించాలి. సో కంపల్సరీ తాగాలి, నా వల్ల కాదనుకున్నప్పుడు రెడ్యూస్ ద అమౌంట్ అండ్ ఫ్రీక్వెన్సీ, ట్రై టు రెడ్యూస్. ఇంకోటి ఆల్కహాల్ ఇంటేక్. చాలామంది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల స్టోన్లు పడిపోతాయి అంటారు. అది టెంపరీ ఫినామినా. ఇఫ్ యూ టేక్ మోర్ ఆల్కహాల్ మోర్ యూరిన్ ఫామ్ అవుతుంది, దానివల్ల చిన్న స్టోన్స్ పడిపోవచ్చు. అలా అని చెప్పేసి ఈజ్ నాట్ ద ట్రీట్మెంట్ ఫర్ స్టోన్. వెరీ
ఫిక్స్డ్ కంటిన్యూస్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నాం అనుకో, దాంతోపాటు విల్ టేక్ నాన్ వెజిటేరియన్ డైట్, ఇంతకుముందు చెప్పినట్టు రాజసాహారం ఎక్కువ తీసుకుంటాం. సో దానివల్ల స్టోన్ ఫార్మేషన్ డెఫినెట్గా పెరుగుతుంది. సో మనం ఈ ఆహార అలవాట్లు మనం చేంజ్ చేసుకోవాలి. ఒకటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇప్పుడు మనం ఉండేది వెరీ హై టెంపరేచర్ జోన్, వింటర్లో తప్పితే మిగతా టైంలో హై టెంపరేచర్ ఉంటుంది. సో దానివల్ల మీద మనం డిహైడ్రేట్ అయిపోతాం. అప్పుడు బాడీలో మనం యూరిన్ అనేది ఎల్లో కలర్ వస్తూ ఉంటుంది. చాలామంది కంప్లీట్ ఎల్లో కలర్ యూరిన్ అని చెప్తారు. దట్ డజన్ బట్ యు ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ వాటర్. సో వాటర్ తీసుకోకపోవడం వల్ల ఆ బాడీలో ఉన్నటువంటి క్రిస్టల్స్ అనేవి కిడ్నీలో కూడా డిపాజిట్ అవుతాయి. ఇనిషియల్లీ చిన్న మైక్రోలిత్ అంటారు, అది చిన్నగా డిపాజిట్ అవుతుంది. అది స్లోగా పెరిగి స్టోన్ ఫామ్ అవుతుంది. సో ఈ విధమైనటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మనం చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా మనం స్టోన్ రాకుండా కాపాడుకోవచ్చు. అయితే డాక్టర్, ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి అలాగే కిడ్నీ సమస్యలకి సంబంధం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. స్టోన్ వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల స్టోన్ రావచ్చు. స్టోన్ వల్ల ఇన్ఫెక్షన్ ఎలా వస్తుందంటే, ప్రతి స్టోన్ ఫార్మేషన్లో కొద్దిగా కాల్షియం ఆక్సిలేట్ అవి డిపాజిట్ అవుతాయి. దాంతోపాటు కొన్ని ఇన్ఫెక్టివ్ స్టోన్స్ ఉంటాయి. ఈవెన్ స్టోన్లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈవెన్ మనీ టైమ్స్ మనం స్టోన్ బ్లాస్ట్ చేసేటప్పుడు పేషెంట్లు సెప్సిస్లోకి వెళ్ళిపోతారు. ఏంటంటే ఇన్ఫెక్షన్, బీపీ డౌన్ అట్లాంటి ఉంటాయి. సో స్టోన్ వల్ల ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది. కొన్నిసార్లు పేషెంట్కి డయాబెటీస్ ఉంటుంది, బై బర్త్ బ్లాకేజ్, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, అందులో బ్లాకేజ్ ఉంటుంది. యూరిన్ స్టాసిస్ అవుతుంది, అంటే ఒక చోట నిల్వ ఉంటుంది. దానివల్ల క్రిస్టల్స్ డిపాజిట్ స్టోన్ ఫామ్ అవుతుంది. ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది ఫస్ట్. ఆ ఇన్ఫెక్షన్ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. దాని మీద కాల్షియం అని, ఆక్సిలేట్ అని, యూరిక్ యాసిడ్ డిపాజిట్ అట్లా కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో స్టోన్స్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇన్ఫెక్షన్ వల్ల కూడా స్టోన్ ఫామ్ అవ్వచ్చు. సో ఇన్ఫెక్షన్ వల్ల కూడా స్టోన్ ఫామ్ అయ్యే దాని ఇన్ఫెక్టివ్ స్టోన్స్ అంటారు. ఎస్పెషల్లీ స్ట్రోవైడ్ స్టోన్స్ అని ఉంటాయి. అందులో ఇన్ఫెక్షన్ ప్లస్ కాల్షియం, ఫాస్ఫేట్, యూరిక్ యాసిడ్ అన్ని డిపాజిట్ అయి ఉంటాయి. అలా కూడా ఫామ్ కావచ్చు. అయితే ఇనిషియల్ స్టేజ్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఎలా గుర్తించాలి? అంటే నెక్స్ట్ అది స్టోన్స్ రావడానికి కారణం అవుతుందని ఇప్పుడు మీరు చెప్పారు. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇంతకుముందు చెప్పినట్టు స్టోన్ సిమ్టమ్స్ చెప్పుకున్నాం. యూరిన్ సిమ్టమ్స్ ఏముంటాయి అంటే, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫీవర్ వస్తుంది. అరే మైల్డ్ బ్లాడర్లో మాత్రమే ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడం, అర్జెంటుగా యూరిన్ రావడం, ఆపుకోలేకపోవడం, యూరిన్లో కొన్నిసార్లు బ్లడ్ కూడా వస్తుంది ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుందో. సో అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి మనం ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది అనుకుంటాం. ఇలాంటి వాళ్ళకి సింపుల్ టెస్ట్, యూరిన్ ఎగ్జామినేషన్ ఒక సింపుల్ టెస్ట్ ఉంటుంది, ప్రతి ల్యాబ్లో అవైలబుల్ ఉంటుంది. అందులో మనం చూసుకోవాలి ఆర్బీసీ వెళ్తున్నాయా, డబ్ల్యూబీసీ వెళ్తున్నాయా, ఈవెన్ క్రిస్టల్స్, స్టోన్ క్రిస్టల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి మనకు అందులో. సో ఆ క్రిస్టల్స్ ఉన్నాయని ఎగ్జామిన్ చేస్తే మనకు తెలిసిపోద్ది. అయితే ఈ న్యూ బోర్న్ బేబీస్లో చాలా వరకు కూడా అంటే సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ సర్జరీ చేయాల్సి వస్తే పిల్లల్ని ఎలా కేర్ చేయాలన్నమాట అంటారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లల్లో పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే బిగ్ సైజ్ స్టోన్స్ కూడా పడిపోతాయి యూజువలీ. సో ఇనిషియలీ మామూలుగా మనం 6 mm వరకు అయితే ఎలా అనుకున్నాము, పిల్లల్లో 7 mm 8 mm కూడా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంటేక్ ఆఫ్ అడిక్వేట్ వాటర్ ఉందన్నట్టు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా జాగ్రత్త విషయంలో అంటారు అనుకోండి, మనం ముందు అందరికీ ఎనీ పర్సన్కి సర్జరీ చేయాలన్నప్పుడు ముందు ఇంకా అసోసియేటెడ్గా హిమోగ్లోబిన్ ఎలా ఉంది, వీళ్ళ క్రియాటిన్ ఎలా ఉంది, కిడ్నీస్ 2 ఉన్నాయా 2 ఉన్నాయా, బై బర్త్ ఏమైనా బ్లాకేజ్ ఉందా, మన రొటీన్ నార్మల్ అనాటమీ ఉందని ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాతనే సేమ్ ప్రొసీజర్స్ అడల్ట్స్లో ఏం ప్రొసీజర్ చేస్తాం ఇందులో చేస్తాం. కాకపోతే దానికి సంబంధించిన అడిక్వేట్ ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయా, పోస్ట్ ఆప్ మనకు పిడియాట్రిషియన్ కానీ వాళ్ళ హెల్ప్ ఉందా. మెయిన్ ఎస్పెషల్ ఏంటంటే ఎనీ సర్జరీ చేసినప్పుడు టెంపరేచర్ డౌన్ అవుతుంది ఎస్పెషల్లీ పిల్లల్లో. సో అందుకే వాళ్ళని ప్రాపర్గా ర్యాపింగ్ చేస్తాం మనం కాటన్లో చేసి టెంపరేచర్ డౌన్ కాకుండా చూస్తూ ఉంటాం. తర్వాత ఫ్లూయిడ్స్ ఇచ్చే విధానం అడల్ట్కి ఇచ్చినట్టు ఉండదు, వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి మనం ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది. యాంటీబయాటిక్ డోసేజెస్ కూడా అడిక్వేట్గా టైట్రేట్ చేయాల్సి వస్తుంది వాళ్ళ ఏజ్ బాడీ వెయిట్ని బట్టి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆపరేషన్ ముందు ఎనీథింగ్ మనం 3 పార్ట్గా డివైడ్ చేసుకుంటాం, ఆపరేషన్ ముందు, ఆపరేషన్ టైంలో, ఆపరేషన్ తర్వాత. సో ఇలా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకొని సేఫ్గా వాళ్ళని పంపించడం అనేది మన బాధ్యత. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళని ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. సో అంటే చిన్నపిల్లల్లో అలాగే పెద్దవాళ్ళలో సిమ్టమ్స్ ఒకేలా ఉంటాయా? చిన్నపిల్లలు అంటే యూజువల్లీ చెప్పలేకుండా ఉంటారు, చెప్పలేకపోతుంటారు. సో ఎనీ సిమ్టమ్, బ్యాక్ పెయిన్ కానీ చాలా మటుకు ఏమవుతుంటే ఫీవర్ ఇస్ ద ఓన్లీ ప్రెజెంటేషన్ ఉంటుంది పిల్లల్లో. ఫీవర్ ఉంటే మనం రొటీన్ టైఫాయిడ్ అంటారు, మలేరియా అంటారు, అలా అని చెప్పేసి పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా అలా రికరెంట్గా ఫీవర్ వస్తుంది అన్నప్పుడు కంపల్సరీగా ఒక అల్ట్రాసౌండ్ చేయించాలి. యూరిన్ ఎగ్జామినేషన్ ఒక 100 మందిలో ఫీవర్ ఉంటే 20 to 30% యూరిన్ ట్రాక్ ప్రాబ్లం కంపల్సరీ ఉంటుంది పిల్లల్లో కానీ అడల్ట్స్లో కానీ, ఎస్పెషల్లీ ఫీమేల్స్లో కానీ. కాబట్టి కంపల్సరీగా మనం అల్ట్రాసౌండ్ అనేది చేయించుకోవాలి. ఒకవేళ రికరెంట్గా ఫీవర్ వస్తుంది, తగ్గట్లేదు, మళ్ళీ వస్తుంది, యూరిన్ సిమ్టమ్స్ మాటిమాటికి వస్తున్నాయి, ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్తే టీచర్ వాళ్ళ కంప్లైంట్ ఉంటుంది, వీళ్ళు మాటిమాటికి బాత్రూమ్కి వెళ్తా అంటాడు, మాటిమాటికి అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి, అలాంటి ఉన్నప్పుడు మాత్రం మనం కంపల్సరీగా ఒకసారి ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. అయితే చాలామంది సిమ్టమ్స్ కనిపిస్తున్నా కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం. సో అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి వార్నింగ్ సైన్స్ ఏంటంటారు? మనం చెప్పుకున్న సిమ్టమ్స్ ఇవన్నీ. అంతకుముందు ఫ్యామిలీ ఇష్టం ఉన్న వాళ్ళు సిమ్టమ్స్ ఉండకపోయి కంపల్సరీ చూపించుకోవాలి. అలా కాకుండా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఫీవర్ ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది, యూరిన్ సిమ్టమ్స్ ఉన్నాయి, కంపల్సరీ కలవండి. ఎందుకంటే
మనం భయపడాల్సిన అవసరం లేదు. 80 to 90% మనం మెడికల్ ట్రీట్మెంట్ తోటి అయిపోతుంది. డాక్టర్ దగ్గరికి పోతే ఇంజెక్షన్ ఇస్తారు, సర్జరీ చేస్తారన్న బాధలో ఉండి మనం పోస్ట్పోన్ చేయకూడదు ప్రాబ్లం. ఎనీ ప్రాబ్లం మనం లైఫ్లో పోస్ట్పోన్ చేసామనుకోండి, అది మేజర్ ప్రాబ్లమే మన ముందుకు వస్తుంది. అప్పుడు సాల్వ్ చేయడం కష్టమవుతుంది, కాంప్లికేషన్స్ పెరుగుతాయి, కాస్ట్ పెరుగుతుంది, హాస్పిటల్ స్టే పెరుగుతుంది. అయితే డాక్టర్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ట్రీట్మెంట్లో 3 రకాలు ఉంటాయని చెప్పారు. సో ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే ఒకటి చెప్పాను, కిడ్నీ సైజుని బట్టి ఉంటుంది. ఒకటి కిడ్నీలో హోల్ పెట్టి చేసే ఆపరేషన్, అందులో ఇన్స్ట్రుమెంట్స్ స్మాల్ సైజ్ వచ్చాయి ఇప్పుడు. సో అదొక అడ్వాన్స్మెంట్, దానివల్ల బ్లీడింగ్ తగ్గిపోయింది. రెండవది న్యాచురల్ ప్యాసేజ్. ఇప్పుడు కిడ్నీ నుంచి యూరెటర్ ఉంటుంది, యూరెటర్ నుంచి బ్లాడర్ ఉంటుంది, బ్లాడర్ నుంచి యూరిన్ మార్గం, ఇదంతా యూరిన్ ప్యాసేజ్ మార్గం. దానిలో యూరిన్ ఏ స్ట్రీమ్లో వస్తుందో దానికి ఆపోజిట్ స్ట్రీమ్లో మనం ఎండోస్కోప్ పాస్ చేస్తాం. పాస్ చేసి లేజర్ మెషిన్ ఉంటుంది, చిన్న మెషిన్ ఉంటుంది. లేజర్ అంటే నథింగ్ బట్ లైట్. లైట్ని మనం ఎక్కువ ఫోకస్డ్ లైట్ వల్ల దానికి ఎనర్జీ పెరుగుతుంది. మన మైండ్ ఫోకస్ చేసామనుకోండి దాని ఎనర్జీ పెరుగుతుంది. మనం డిఫ్యూజ్గా ఏదో ఆలోచిస్తాం అనుకోండి, ఇట్ వోంట్ బి ఫోకస్డ్. లేజర్ ఈజ్ నథింగ్ బట్ ఫోకస్డ్ లైట్. దానివల్ల ఏమైతే దట్ హ్యావ్ ఏ మోర్ ఎనర్జీ. సో ఇట్ కెన్ బ్లాస్ట్ స్టోన్, ఇట్ కెన్ బ్లాస్ట్ టిష్యూ ఆల్సో. సో దాన్ని జుడీషియస్గా వాడుకొని మనము ఆ స్టోన్ని బ్లాస్ట్ చేస్తాం. డస్టింగ్ అంటారు దాన్ని. అంటే ఒక 1 centimeter స్టోన్ని స్మాల్ పౌడర్ లాగా చేసేస్తాం మనం. అది దాన్ని పాస్ చేసిన ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్ అంటారు. అది చాలా చిన్న ఎండోస్కోప్ ఉంటుంది, న్యాచురల్ ప్యాసేజ్లో వెళ్ళిపోతుంది అది. సో ఎటువంటి కట్ ఉండదు, అదొకటి. మూడవది చాలా రోజుల నుంచి చేస్తున్న ట్రీట్మెంట్ సౌండ్ వేవ్. మనకు న్యాచురల్గా ఉండేటి ఎయిర్, సౌండ్, లైట్, ఇవి మన న్యాచురల్ రిసోర్సెస్, గాడ్ గివెన్ గిఫ్ట్స్. వాటిని మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటాం. ఎస్పెషల్లీ ఇన్ స్టోన్ ట్రీట్మెంట్లో మనం వాడేది సౌండ్, మనం వాడేది లేజర్, మనం వాడేది ఎయిర్. ఈ 3 వాడతాం మనం ట్రీట్మెంట్లో. ఎయిర్ అంటే న్యూమాటిక్ లిథోక్లాస్ట్ అంటారు దాన్ని. అది చాలా రోజుల నుంచి వాడుతుంది. మనం ఏం చేస్తామంటే ఎయిర్ ప్రెషర్ ద్వారా ఎనర్జీ క్రియేట్ చేసుకొని స్టోన్ బ్లాస్ట్ చేస్తాం. అది ఎక్కడైనా ఉన్నాయి, కిడ్నీలో ఉన్నాయి, యూరెటర్లో ఉన్నాయి, బ్లడ్. రెండవది నేను చెప్పినట్టు లేజర్, ఇట్ ఈస్ ఎ ఫోకస్, నథింగ్ బట్ లైట్. థర్డ్ ఈజ్ సౌండ్ వేవ్, దాని ఇస్ కాల్డ్ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ. షాక్ వేవ్ అంటే మనం ఒక షాక్ ఇచ్చినప్పుడు స్టోన్లో వైబ్రేషన్ జనరేట్ అవుతాయి. ఆ వైబ్రేషన్ మల్టిపుల్ స్మాల్ వైబ్రేషన్ జనరేట్ అయ్యి స్టోన్ మొత్తం బ్లాస్ట్ చేసేస్తుంది. అది ఆ ఫ్రాగ్మెంట్స్ అయినాయి 4 mm, 3 mm, 4 mm అవి యూరిన్ ద్వారా ప్యాసేజ్ అయిపోతాయి. దీంతో పాటు మనం ఏం చేస్తామంటే కిడ్నీలో ఒక స్టెంట్ అని పెడతాం. స్టెంట్ పెట్టడం లేకపోతే న్యాచురల్ ప్యాసేజ్ వెడల్పోతుంది. మొదట్లో యూరిన్ ప్యాసేజ్ 5 to 6 mm ఉంటుంది అంతే. బట్ మనం స్టెంట్ పెట్టిన తర్వాత ఇట్ గో అప్ టు 8 mm and 1 centimeter. సో అంత పెద్ద స్టోన్స్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం స్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం మర్చిపోకూడదు. నేను ఎందుకు స్పెషల్గా చెప్తున్నా అంటే స్టోన్ మర్చిపోతే కొంచెం టైం ఇస్తుంది మనకి, బట్ స్టెంట్ మర్చిపోయామనుకోండి బాడీలో, మేము అందుకే ప్రతి పేషెంట్ దగ్గర స్టెంట్ కన్సెంట్ అని తీసుకొని ప్రతి పేషెంట్ కాల్ చేస్తాం. రాకపోతే 3 to 4 weeks అది కంపల్సరీ తీపించుకోవాలి. లేకపోతే ఆ స్టెంట్ మీద కూడా స్టోన్ ఫామ్ అవుతుంది. హార్ట్ సర్జరీ లాగా కాకుండా ఇది హార్ట్ సర్జరీలో పర్మనెంట్ స్టెంట్ అని ఇస్తారు వాళ్ళు, దాన్ని మళ్ళీ తీయడం అంటూ ఏముండదు. బట్ కిడ్నీ స్టెంట్ అలా కాదు, కంపల్సరీగా తీపించుకోవాలి. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అదర్వైజ్ ఆ కిడ్నీ డ్యామేజ్ చేస్తుంది, ఇన్ఫెక్షన్, సెప్సిస్ వల్ల ప్రాణ ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ట్రీట్మెంట్లో ఎన్ని రకాలు ఉన్నా కూడా అంటే ట్రీట్ చేసే పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ యూరాలజిస్ట్ దీన్ని ట్రీట్ చేయగలరా? అంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యేప్పుడు ఎలాంటి ఎలిమెంట్స్ చూడాలంటారు హాస్పిటల్లో కానివ్వండి, డాక్టర్ దగ్గర? ఒకటి బేసికలీ యూరాలజీ ప్రొసీజర్ ఈవెన్ ప్రతి చోట చేయొచ్చు. ఒకటి సర్జన్ ఎక్స్పీరియన్స్, రెండవది ఫెసిలిటీ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్ అడిక్వేట్. ఇప్పుడు రొటీన్ ఓపెన్ సర్జరీ అనుకోండి, ఓన్లీ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అవుతుంది. అలా కాకుండా మేము చేసే ఒకప్పుడు జనరల్ సర్జన్ కూడా యూరాలజీ సర్జరీలు చేసేవాళ్ళు. నౌ దే ఆర్ నాట్ డూయింగ్. ఎందుకంటే ద అడ్వాన్సెస్, ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్ కానీ, మషిన్ కానీ, ఇవన్నీ అడ్వాన్సెస్ వచ్చాయి. ఇవన్నీ ఎక్స్పర్ట్ యూరాలజిస్ట్ మాత్రమే చేయగలుగుతారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పీరియన్స్తో పాటు సేఫ్గా చేయగలిగేటువంటి యూరాలజిస్ట్ దగ్గరికి పోయి అడిక్వేట్ అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఈఎస్డబ్ల్యూ ఉందా, ఒకవేళ ఇప్పుడు ఈ సర్జరీ చేస్తాం అనుకున్నాం, నౌ యూ ఆర్ అనేబుల్ టు డూ సమ్ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ అనాటమికల్ కానీ, టెక్నికల్ కానీ ఎర్రర్స్ అనుకోండి, ఇమ్మీడియట్లీ ఆల్టర్నేట్ ఆప్షన్ మనం వెళ్ళగలుగుతామా సేమ్ అనస్థీషియా, అది చూసుకొని వెళ్ళాలి. ఓకే డాక్టర్, మరి కిడ్నీ ప్రాబ్లమ్స్ సంబంధించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. నమస్తే.